అత్యాధునిక వసతులతో తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ స్థానిక ప్రజల మన్నలను పొందుతున్నారు డాక్టర్ కిరణ్ కుమార్. ప్రకాశం జిల్లా ఖమ్మంలోని ఏ ఆసుపత్రిలో లేని ఎండోస్కోపీని అందుబాటులోకి తెచ్చి ఆ ప్రాంత వాసులకు మేలు చేసిన డాక్టర్గా గుర్తింపు పొందారు. వైద్యాన్ని డబ్బుగా చూడకుండా సేవగా భావిస్తూ ఖమ్మం వాసుల మధ్యలో మంచి డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కుమార్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఖమ్మం ప్రాంతం అనేది ఒక వెనకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో మెరుగైన ఆసుపత్రులు లేవు. అయితే ఇటీవల 6 సంవత్సరాల కిందట ఇక్కడ మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు. ఇది ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఎవరైతే రోగులు ఉంటారో ఈ ప్రాంత ప్రజలు వాళ్ళకి చాలా మేలు చేకూరుతుందని చెప్పుకోవాలి. ఇక్కడికి అనేక రకాలకు సంబంధించి జబ్బులకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఈ ప్రాంత ప్రజలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఆసుపత్రిని కిరణ్ కుమార్ అనే డాక్టర్ గారు నిర్వహిస్తున్నారు. ఆయన అనేక రకాల వైద్య సేవలకి చికిత్సలు చేయడంతో పాటు ఇతర ఏదైతే కొన్ని వాటికి కన్సల్టెంట్ డాక్టర్లను అయితే ఇక్కడ తీసుకొచ్చి వారి చేత ఈ ప్రాంత ప్రజలకి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీని గురించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి ఈ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ గారు ఆయన ఉన్నారు, డాక్టర్ గారు. ఆయన అడిగి ఈ ఆసుపత్రి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? అంటే వైద్యం అన్నది ఇప్పుడు చదువుకోవడం ఇక్కడ చదువుతున్నాము, వేరే దేశానికి వెళ్ళి సేవలు చేద్దాము, అక్కడ ఏదో ఆదాయం సంపాదించేద్దాం, అక్కడ ఏదో గడిద్దాం అన్న ఉద్దేశంతో అందరూ అబ్రాడ్ వెళ్ళిపోయి మన వాళ్ళకి సేవలు చేయడం చాలా తగ్గిపోయిందండి. సో ఆ ఉద్దేశంతో నేను ఏదైనా మంచి మండలంలో నిలదొక్కుని ప్రజలకి కావాల్సినటువంటి సేవలు చేయాలన్న ఉద్దేశంతో మొదటగా నేను నిజామాబాద్ సైడ్ వెళ్ళానండి. అప్పట్లో మనం ఇంకా బైఫర్కేట్ కాలేదు, అప్పుడు అటు సైడ్ వెళ్ళాము. నాది 2004లో అయిపోయాయండి. 2004 నుంచి సేవలు చేయడం మొదలుపెట్టాను. తర్వాత మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి సేవలు చేయాలనే ఉద్దేశంతో మన ఖమ్మం సైడ్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నేను ఎస్టాబ్లిష్ చేసిన కొద్ది రోజులకే మీకు తెలుసు, కోవిడ్ అనే మహమ్మారి నాట్ ఓన్లీ ఇండియా మొత్తం ప్రపంచం అంతా కుదివేసిన సమయంలో నీడ్ అయినప్పుడు ఇక్కడ చాలా కఠినంగా ఉన్నప్పుడు, అంటే కఠిన పరిస్థితుల్లో తెలిసిందే కదండి, రూరల్ ఏరియాలో అంత మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండవు. సో ఏదేదైతే నీడ్ అవుతుందో అవన్నీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆ టైంలో మెరుగైన సేవలు అందించడం జరిగింది. ఆ టైంలో ప్రజలకి సేవలు అందించడం వల్ల మనకు కొద్దిగా ఇంటరాక్షన్స్ బాగా జరగడం జరిగింది. ఒక నమ్మకం వచ్చింది పేషెంట్లకి, డాక్టర్ గారు బాగానే చూస్తారు, టైం కేటాయిస్తారు అన్న ఒక ఉద్దేశంతో ప్రజలు రావడం, నన్ను ఆదరించడం, నన్ను తన డాక్టర్లుగా స్వీకరించడం, తీసుకోవడం జరిగింది. ఆ ఉద్దేశం అప్పటి నుంచి కంటిన్యూ చేయడం అయిందండి. ఇప్పుడు నేను ఖమ్మంలో సేవలు మొదలుపెట్టి దాదాపుగా 6 సంవత్సరాలు పైన అయిపోయింది, కానీ పేషెంట్లు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సార్, అంటే మీ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందుతాయి? ప్రాథమికంగా ఇప్పుడు ఉన్నది నేను జనరల్ మెడిసిన్ అండి. నాతో పాటు వివిధ రంగాల్లో ఇక్కడ ఏదైతే అవసరమవుతాయో లైక్ ఈఎన్టీ కానివ్వండి, కార్డియాలజీ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, తర్వాత న్యూరో కానివ్వండి, ఇలా ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇంకా చాలా నీడ్ అవుతుందండి. మనం మండల లెవెల్లోనే ఉన్నాం కాబట్టి వివిధ డాక్టర్లు రావడానికి సంకోచిస్తుంటారు. వాళ్ళందరికీ సిచ్యువేషన్ అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని ఇక్కడికి నేను రప్పించగలుగుతున్నాను, దాంతోపాటు సేవలు ఇప్పించగలుగుతున్నాను. అది కూడా మా హాస్పిటల్కి పేరు రావడానికి ఒక కారణమైందండి. అంటే ప్రస్తుత కాలంలో చూసుకుంటే చాలా చోట్ల నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితులున్నా కానీ సిజరీన్లకి ప్రిఫరింగ్ చేస్తున్నారు డాక్టర్లు. అయితే మీ హాస్పిటల్ గురించి చూసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం నార్మల్ డెలివరీసే జరుగుతాయి, వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, తప్పని పరిస్థితుల్లో సిజరీన్ దాకా వెళ్తారని చెప్పి పేరుంది. దీని గురించి ఏం చెప్తారు? నేను ఇంతకుముందే చెప్పాను కదండి, నేను దేవుడి దయ వల్ల నా బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, దేవుడు ఇచ్చిన అయితే ఉన్నాయండి. అంటే ఆర్థికంగా ఎవరైనా కూడా కమర్షియల్ వెళ్ళడం ఎక్కువైపోయిందండి. అది మేము యాజ్ ఏ డాక్టర్గా మేము చెప్పకూడదు. మేము కమర్షియల్గా వెళ్ళకపోవడం ఒకటి, దానికి తగ్గట్టు నార్మల్ డెలివరీ చేయడానికి కావలసినటువంటి పరికరాలు మా దగ్గర అందుబాటులో ఉండడం వల్ల కానివ్వండి, మా యొక్క అంటే మేము ఏదైతే అనుకున్నామో దాన్ని తోటి డాక్టర్లు కూడా దాన్ని అర్థం చేసుకోవడం, మాకు దాన్ని సహకరించడం వల్ల ఈ మాత్రం మేము చేయగలుగుతున్నామండి ఈ లెవెల్లో. ప్రస్తుత వైద్య రంగంలో చూసుకుంటే డాక్టర్స్ అనేవాళ్ళు
ఎక్కువ మంది ఓపీస్ అంటే ఎక్కువ మంది పేషెంట్లు చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఆ వచ్చిన పేషెంట్లతో మాట్లాడే సమయం తగ్గిపోయింది, గతంలోలా లేదు. ఏంది అనేది కనుక్కొని వెంటనే దానికి సంబంధించిన మెడిసిన్ రాసి పంపిస్తున్నారు. అయితే మీ హాస్పిటల్ గురించి బయట జరుగుతున్న ప్రచారంలో చూసుకుంటే ఈ హాస్పిటల్లో డాక్టర్ ఎవరైతే మీరున్నారో కిరణ్ కుమార్ గారు ఎక్కువసేపు పేషెంట్తో మాట్లాడతారు. పేషెంట్ను పూర్తిగా కనుక్కొని వారి బాధలు తెలుసుకున్నాకే ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి పేరుంది. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఏదైనా పేషెంట్ అన్న వాళ్ళ బాధ ఏముంది, ఎవరికి చెప్పుకుంటే వాళ్ళ బాధ తీరుతుంది, దాన్ని ఎవరైతే దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు అన్న ఒక ఉద్దేశంతో మన దగ్గరికి రావడం జరుగుతుందండి. మనం హడావిడి చేసి సగం తెలుసుకొని సగం మనం అంచనా వేసి ఇవ్వకుండా పర్టికులర్గా వాళ్ళకి ప్రాపర్గా ఏం నీడ్ అవుతుంది, ఎంతవరకు మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతాం అన్నది మనం సమయం వెచ్చించగలిగితేనే మనం వాళ్ళకి తగిన న్యాయం చేయగలుగుతుంటాం. అందువల్ల వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అది కొన్నిసార్లు పేషెంట్ అర్థం చేసుకుంటారు, కొందరు టైం ఎక్కువ తీసుకుంటున్నారు డాక్టర్ అని ఆక్షేపించడం కూడా జరుగుతుంది. ఏమైనప్పటికీ పేషెంట్కి కేటాయిస్తే ప్రాపర్ ట్రీట్మెంట్ దొరుకుతుందని నేను ఒక ఉద్దేశంతో కేటాయించడమే జరుగుతుందండి. అది సత్ఫలితాలనే ఇచ్చింది. అంటే ఇప్పుడు చూసుకుంటే హాస్పిటల్ అంటేనే బాగా డబ్బులు తీసుకుంటారని ఒక పేర్లు వస్తున్నాయి. అయితే మీ హాస్పిటల్ గురించి చూసుకుంటే బయట చాలామందిని చెప్పడం ఏంటంటే ఈ హాస్పిటల్లోనే చాలా తక్కువగా ఛార్జ్ చేస్తారు, సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి బయట చాలా ఉన్నాయి. అయితే ఈ మల్లికార్జున మల్టీ హాస్పిటల్లో తీసుకునే ఏదైతే బయట ఇతర హాస్పిటల్తో పోల్చుకుంటే తక్కువగానే తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? మనం ఆల్రెడీ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం ఛార్జెస్ చేయాలండి. ఈ ప్రాంతము వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రమే ఉంటుంది. వాళ్ళని మరీ ఇంకా సతాయించి చేయకుండా మేము సర్వీస్ ఓరియంటెడ్గా ఎస్టాబ్లిష్ చేసామని ఇదివరకు చెప్పినట్టుగా సర్వీస్తో పాటు నామినల్గానే తీసుకోవడం జరిగింది. పేషెంట్లకు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం ఇస్తున్నప్పటికీ ఫీజుల విషయంలో చాలా సహకరించడం జరుగుతుందండి పేషెంట్లకి. అంటే చూసుకుంటే ఖమ్మంలో ఇంకా అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే ఆ హాస్పిటల్స్ కాకుండా మీ దగ్గర ఉన్న ప్రత్యేకత అయితే ఏముంది? ప్రత్యేకతలు అంటే ఇంతకుముందు చెప్పినట్టు వేరే హాస్పిటల్స్లో కంటే మన దగ్గరికి కన్సల్టేషన్ కావచ్చు, నాతో పాటు నేను అనేక రకాలమైనటువంటి డిప్లొమాలు చేయడం వల్ల పేషెంట్కి ఒక్కసారి మన ఆసుపత్రికి వచ్చినప్పుడు సగానికి పైగా మనం వైద్యం అందించగలుగుతున్నాం. ఇక్కడ నాట్ ఓన్లీ అంటే మనం పరిభాషలో చెప్పుకోవాలంటే మెడికలే కాకుండా సర్జికల్గా కూడా జరగడం వల్ల, శస్త్రచికిత్సలు కూడా జరగడం వల్ల పేషెంట్కి అన్ని రకాల వంటి ఒక్కసారి ఏదైనా వ్యాధి వస్తే సమగ్రమైన డయాగ్నోసిస్ కానీ అన్నీ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకు ఇక్కడ అనుకూలంగా ఉంది. హాస్పిటల్ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము గత 6 సంవత్సరాల నుంచి సమకూరించడం జరిగిందండి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ మన ఖమ్మం పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉన్న మన ఆహార శైలి, అంటే మనం కారం తీసుకోవడం కానివ్వండి, పచ్చళ్ళు తినడం కానివ్వండి, ఇవి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ అన్న బాధతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి సేవలు అందించడం కోసం ఖర్చు ఎక్కువ అయినప్పటికీ పరికరాలు సమకూర్చాం, లైక్ ఎండోస్కోపీ లాంటిది. మన ఖమ్మంలో ఎక్కడ కూడా వేరే హాస్పిటల్స్లో ఎండోస్కోపీ అనే ఫెసిలిటీ లేదండి. అది నేను చేయగలుగుతున్నాను కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అండి మా హాస్పిటల్కి. ఇది డాక్టర్ కిరణ్ కుమార్ గారు చెబుతుంది. ఖమ్మంలో ఎక్కడ ఇతర హాస్పిటల్స్ ఉన్నా కానీ అక్కడెక్కడ ఎండోస్కోపీ లేదు. అయితే ఖమ్మం ప్రాంత ఇక్కడ అలవాట్ల రీత్యా ఇక్కడ వారికి ఎండోస్కోపీ అవసరం అవుతుందని చెప్పి గ్రహించిన కిరణ్ కుమార్ గారు ఆ బడ్జెట్ ఎక్కువైనా అయినప్పటికీ వాటిని తీసుకొచ్చి ఎక్విప్మెంట్ని కొని ఇక్కడ ఎండోస్కోపీ అయితే ఇక్కడ ప్రాంత ప్రజలకు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ కన్సల్టేషన్ కానీ ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళతో ఇటు స్టాఫ్ కానీ, ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ, ఇక్కడ డాక్టర్లు వ్యవహరించే తీరు కానీ వారి పట్ల సునిశ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి పేషెంట్లు పెరుగుతున్నారని. ఇతరులతో పోల్చుకుంటే, ఇతర హాస్పిటల్తో పోల్చుకుంటే బయట కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ అని చెప్పి డబ్బు దోచుకునే పరిస్థితిలో ఉన్నా, అయితే తమ హాస్పిటల్ ఏదైతే మల్లికార్జున హాస్పిటల్ ఉందో ప్రజలకు సేవ చేయడం కోసం అని చెప్పి సేవ చేసే ఓరియంటెడ్గానే ఈ హాస్పిటల్ని పెట్టాం కాబట్టి చాలా తక్కువ మొత్తంలోనే ఛార్జ్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది.